హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 24 గంటల్లో రైతు ఖాతాలోకి నగదు జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రైతులకు మంత్రి నాందెండ్ల మనోహర్ తీపి కబురు అందించారు. ధాన్యం అమ్మిన డబ్బులు 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 8,000 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంట విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోహర్ గుర్తు చేశారు. జగన్ చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకొని రైతులకు వద్ద ధాన్యం కొనుగోళ్లను సులభంగా చేస్తామని మనోహర్ గారు చెప్పడం జరిగింది. రైతులకు కూటమి ప్రభుత్వం పెద్ద వేస్తుందని మంత్రి నాందెండ్ల తెలిపారు. రైతు సేవలోనే కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మంత్రి గన్ని బ్యాగ్స్ రవాణా సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తేమ శాతం 17.20 ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు AI ద్వారా ధాన్యాలు అమ్మకాలు జరుగుకునేలా సేవలు సులభం చేశామని మంత్రి నాందెండ్ల మనోహర్ పేర్కొనడం జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.